ప్రేక్షకులకు నమస్కారం. నిన్న సునీత రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి అమ్మాయి తనిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కంక్లూజన్ రిమార్క్స్ టైప్లో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, గౌరవ న్యాయస్థానంలోనూ గౌరవ సిబిఐ పరిధిలో ఉన్న అంశాలని ఆవిడ ఏ విధంగా డెరిగేషన్స్ ఇస్తున్నారో మనందరికీ అర్థం అవ్వకపోయినా ఇందులో కొన్ని క్రిటికాలిటీస్ ఉన్నాయి. ఆవిడ ఏంటంటే గతంలో జరిగినవన్నీ మర్చిపోయి కన్వీనియంట్గా ఆవిడ తప్పించుకోవడానికి బ్రహ్మాండమైన ఎక్స్క్యూజెస్ తీసుకుంటుంది. సింపుల్ లాజిక్ చెప్తా మీకు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఫ్యాక్షన్స్ అన్న విషయాలు తెలిసి ఫ్యాక్షన్ మర్డర్స్ ఎట్లా ఉంటాయో పోలీస్ వ్యవస్థకే తెలుసు, ముఖ్యంగా రాయలసీమ వాసులకి బ్రహ్మాండంగా తెలుసు. మీరు ఒకటి గమనించట్లేదో, వివేకానంద రెడ్డి గారికి తలపైనే బలమైన గాయాలు తగిలి ఒక చెయ్యి మీద గాయం ఉంది. ఇది తప్ప ఆయన ఒంటి మీద ఇంకెక్కడ గాయాలు లేవు. ఫ్యాక్షన్ నేపథ్యాల్లో గాయాలు, మరణాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన దగ్గర ఇది నేను ఎప్పటి నుంచో చెప్తుంది ఒక బ్రూటల్ మర్డర్, ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్తో అన్నదానికి ఇవాళ నా విశ్లేషణ ఉంది. మీకు ఒక విషయం చెప్తా. గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, నెక్స్ట్ ఈ దస్తగిరి గాడు, సునీల్ యాదవ్ గాడు అన్న కోణంలోంచి కాకుండా మీరు ఒకటి గమనించండి, ఒక రెండు విషయాలు గమనించండి. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆ లెటర్ ఎవరినైతే పిఏ రామకృష్ణారెడ్డికి చెప్పి తర్వాత వంట మనిషి వాడితో దాన్ని దాచిన నేపథ్యంలో ఒక అడావడి సిచ్యువేషన్ని రిలేట్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్న నిగూఢమైన అంశం ఏంటంటే, మేము చెప్పిన వ్యక్తి కాకుండా వేరే వాడు తనంతట తాను మర్డర్ చేశాడని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. దీనికి క్లూ ఏంటంటే, ఆ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఎవరెవరైతే లోపలికి వెళ్ళారో వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఇన్స్టెంట్ రియాక్షన్లో, ఆ లోపల వెళ్ళిన ఫింగర్ ప్రింట్స్ అందరివి టాలీ కాలే. అందులో టాలీ అవ్వలేదు. ఒకే ఒక్క వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఇంకా అన్ఐడెంటిఫైడ్ నేపథ్యంలో ఉన్నాయి. ఎవడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్? దానికి మీకు గౌరవ సిబిఐ తరఫున సుధా సింగ్ మేడం గారు ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్లో ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ అండ్ ఎ రాబరీ అనేది రెండు ఎస్టాబ్లిష్ చేశారు. ఒక రాబరీ అన్న దగ్గర ఫైనాన్షియల్స్ క్రిటికాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి ఒక నేపథ్యం ఉంది. ఒక లాస్ట్ కాన్వర్సేషన్ బిట్వీన్ వివేకానంద రెడ్డి గారికిను రాజశేఖర రెడ్డి గారికి జరిగిన దాంట్లో ఒక బిజినెస్ పరంపరలో డబ్బులు కావాలని ఆయన మీద ప్రెజర్ చేసిన ఉదంతంలో ఆయన అంతటా ఆయనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో నిన్న షమీం గారు ఎవరో నాకు తెలియదన్న నెరేషన్లో 31/7/2020లో సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో షమీం గురించి సునీతమ్మ గారు చెప్పిన ఉదంతం చూడండి. అంచేత ఏంటంటే గతంలో ఆడిన అబద్ధాలు ఇప్పుడు ఆడినవి ఎక్కడ ఇది మ్యాచ్ కాకుండా, ఎందుకంటే ఆవిడకి ప్రాథమిక కర్తవ్యం తన భర్తని పరిరక్షించుకోవడమే. భర్తని పరిరక్షించుకునే నేపథ్యంలో ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతుందో వారికి అర్థం కావట్లేదు. ఈ కేఎం మోటార్స్ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో ఏదో ఆయనకి సబ్ కాంటాక్ట్స్ ఏదో వచ్చిన దగ్గర డబ్బులు కావాల్సి వచ్చిన నేపథ్యం ఒకటి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఆ కాన్వర్సేషన్కి నేను వెనకాల స్క్రోల్ చేస్తాను, నేను పంపిస్తాను చూడండి. రెండోది, ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన విషయం అంటే, నేను అన్ఐడెంటిఫైడ్ పర్సన్, ఎందుకంటే ఈజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్. సుధా సింగ్ మేడం ఎప్పుడైతే ఆవిడ బ్రూటల్ మర్డర్ అని చెప్పారో, ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎప్పుడు ఎలా చెప్తారంటే తలనే ఏం చేసుకుని కొడతారు. ఈ తలని ఏం చేసుకుని కొట్టిన దాంట్లో వివేకానంద రెడ్డి గారికి తల మీద బలమైన గాయాలతో ఆయన చనిపోయిన ఉదంతం గమనిస్తే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్షన్. ఒకడెవడో డిప్లాయ్ చేస్తే ఆ డిప్లాయ్ చేసిన వ్యక్తి చంపిన ఉదంతం. అందుకనే 5వ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ యొక్క వేలిముద్రలు ఇప్పటికి కూడా ఆ వ్యక్తి దొరకని ఉదంతం. ఇక్కడ ఆ హిడెన్ పర్సన్ ఎవడు అన్నది కనుక ఒక్కసారి గమనించగలిగితే, తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారి తాత్సారం, ఆ లెటర్ దాచమండలం. ఎందుకంటే నేను ఇచ్చిన టాస్క్ కాకుండా వేరే వాడు ఎందుకు అనవసరంగా ప్రొయాక్టివ్గా చూస్తున్నాడు, దాని ఓవర్ యాక్షనే దస్తగిరి. మీరు ఒకటి గమనించారా? దీనికన్నా ముఖ్యం 7/20, 7/25 టైంలో ఆయన మర్డర్ జరిగిన వెరీ నెక్స్ట్ మూమెంట్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కాన్వర్సేషన్ సిఏ శంకరయ్య గారికి సునీతమ్మ గారికి జరిగిన దాంట్లో ఆ రోజు ఎవరి మీద అనుమానం లేదన్నది ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తూనే వస్తుంది. మూడో వాక్యం ఇక్కడ మీరు గమనిస్తే, ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళ టాస్క్ డిప్లాయర్స్ కాదు. ఎవరైతే రాజశేఖర రెడ్డి లాంటి వాడు ఎవరైతే టాస్క్ ఇచ్చాడో వాడు ఫుల్ఫిల్ చేసిన వాడు కాకుండా అనవసరమైన డిస్ప్రపోర్షనల్ బ్లోస్కి ఎందుకు ఆన్సర్ చేయాలన్న దగ్గర ఆ లెటర్ని దాచమన్న రాజశేఖర రెడ్డి. మీరు ఇవన్నీ ఈ డాట్స్ని మ్యాచ్ చేసుకోగలిగితే నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ ఎవడు వచ్చి చంపాడు అన్నది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఈ ప్రొఫెషనల్ కిల్లర్ యొక్క వెనక స్టోరీ అంటే ఎవడు నడిపించాడు అన్నది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మూడోది, ఈ అవినాష్ రెడ్డి గారు ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇచ్చారో, ఈ సునీతమ్మ గారు ఈ ఎలక్షన్ మూమెంట్లోనే అవినాష్ రెడ్డి గారిని ఎక్కువగా 25 సార్లు ప్రస్తావిస్తూ, ఇంక్లూడింగ్ షర్మిలమ్మ, ఆవిడ అసలు నేషనల్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉంటూ కూడా వాళ్ళ విధి విధానాలు కాకుండా షీఈస్ ఫోకసింగ్ మోర్ అని అవినాష్ రెడ్డి. ఇన్నాళ్ళ సైలెన్స్
ఆల్ ఆఫ్ అ సడన్ డిస్ప్రపోర్షనేట్గా ఎలక్షన్కి మాత్రమే లీడ్ అయ్యే నేపథ్యంలో గతంలో ఎలక్షన్కి లీడ్ చేసుకునే వివేకానంద రెడ్డి గారి మర్డర్ని ఇప్పుడు మళ్ళీ అదే నేపథ్యంతో నెరేట్ చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీకు ఇంకొక ఈ కాన్స్పిరసీకి మీకు ఒక చిన్న ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ప్రజల కోసం చెప్పాలి. ఒకటి, నిన్న ముఖ్యమంత్రి గారి మీద వెల్లంపల్లి గారి మీద దాడి జరిగితే నాకు జనసేన అండ్ తెలుగుదేశం అధినేతలు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అనుమానం ఉంది అని వెల్లంపల్లి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవునో కాదో ఇన్వెస్టిగేట్ చేయాలి. అలా సునీతమ్మ గారు ఈ నెరేషన్స్లో ఎక్కడైనా సరే అవినాష్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ కంప్లైంట్ ఇచ్చిన ఉదంతం చెప్పండి. అండ్ మోర్ షీఈస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దాట్. ఎప్పుడైతే ఒక నెరేషన్ ఈ షమీం గారిని కొన్నాళ్ళు ఆవిడ దగ్గర ఉన్నదానికన్నా మీకు ఇంకొక విషయం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారి మీద బాటిల్ ఇసిరి కొట్టినంత పని చేసిన సునీతమ్మ దగ్గర 9, 13 సంవత్సరాలు 11 సంవత్సరాలు మాట మంతిలు ఇవ్వాలి ఇద్దరి మధ్యలో. ఇవాళ సడన్గా ఆవిడకి ఇంతంత ప్రేమ అనురాగాలు చొచ్చుకుని వచ్చేసాయి, ఈవిడ ఈ విధంగా ప్రదర్శిస్తుంది అన్న దగ్గర ప్రజలకు కనకపోయినా అట్లీస్ట్ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా పులివెందుల టెరిటరీలో వివేకానంద రెడ్డి గారితో సత్సంబంధంలో ఉన్న ఎవరికైనా సరే ఈ వాస్తవం అర్థమవుతాయి. సుధా సింగ్ మేడం గారు ఎస్టాబ్లిష్ చేసిన 2 క్రిటికల్ థింగ్స్ ఏదైతే బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ అని దాంట్లో ప్రజలకు అర్థమైంది. దస్తగిరి గారు ఆ పేపర్లోనూ 45 లక్షల క్యాష్ దొరికిన ఉదంతం, ఎప్పుడైతే అప్పు చేశానని నాకు డబ్బులు కావాలని ప్రెజర్ పెడుతున్న వివేకానంద రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్న ఫైనాన్షియల్స్ అన్న దాని మీద రాజశేఖర రెడ్డి గారి నేపథ్యం, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ త్రూగా జరిగిన మర్డర్ యొక్క సారాంశం. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావట్లేదు. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తీసిన విజువల్స్ కానీ అండ్ ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ తీసిన ఈ వీటిల్లో ఉన్న క్రిటికాలిటీస్ని ఎవరు అర్థం చేసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఒక నెరేషన్స్కి నెరేటివ్స్కి వస్తున్నారు. దీని సారాంశం, దీని పర్యవసానాలు ఎప్పుడు వ్యవస్థ తనంతట తాను స్వతంత్రంగా వ్యవహరిస్తూ బయటకు తీస్తుందో దాని పర్యవసనాలు కొంతమందికి చాలా తేడాగా ఉంటాయి. అంచేత నీ రాక్షస ఆనందం కోసం క్షణిక ఆవేశంలో జరిగిన మర్డర్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామన్నా సరే ద పర్సన్స్ హూ ఆర్ సపోజ్ టు మేము అని చెప్తున్న వాళ్ళు కాకుండా ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్ ఈజ్ అ హిడెన్ ఎజెండా. అది ఎవరు వాళ్ళని నెరేట్ చేశారన్న దగ్గర 13, 14 తారీఖులో జరిగిన ఈ మర్డర్ కన్నా 16వ తారీఖు నాడు అనౌన్స్ చేస్తారు ఎంపీ టికెట్లు అన్నదానికి చాలా ముడిపడి ఉంది. ఇది వివేకానంద రెడ్డి గారు చుట్టూ తిప్పుతున్న పరిభ్రమణ కాకుండా ఎవరెవరికి పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయన్నది కనుక ఒక్కసారి నేపథ్యంలో ఆలోచిస్తే, ఎందుకంటే ఖర్చంతా జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు కాబట్టి వీళ్ళ దగ్గర దమ్మిడీ లేకపోయినా సరే వీళ్ళ యొక్క ప్రస్థానాలు ఎలాగున్నాయి. తర్వాత ఇంత డబ్బులు లేని నిస్సాయ స్థితిలో అప్పులు అడిగి వివేకానంద రెడ్డి గారికి ఈ కోర్టులు దీని సారాంశంలో దగ్గర 200 కోట్ల పైచీలకు ఖర్చులైన దీనికి ఎవరు వెనకాల నుండి చేస్తున్నారు అది ప్రజలు గ్రహించగలిగితే, ముఖ్యంగా సునీతమ్మ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలు గ్రహించగలిగితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.